రైట్ అండి. సో ఇప్పుడు మనం నెంబర్ సిరీస్లో ఇది వీడియో 7 కింద చేస్తున్నాను. సో ఒక్కసారి చూడండి. సో బైనరీ నెంబర్ సిరీస్ అండి. సో మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఇక్కడ సో డిఫరెంట్ సిరీస్, ప్రొడక్ట్ సిరీస్, కాంబినేషన్ సిరీస్, డిజిట్ లాజిక్ సిరీస్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్ చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో ఇక్కడ ద్విసంఖ్యామాన శ్రేణి అండి. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా దీనికి ఆన్సర్ చేయాలో ఒకసారి బేసిక్స్ చూద్దామండి. బేసిక్స్ చూసిన తర్వాత మనం క్వశ్చన్స్ని మనం మాట్లాడదాం. సో బైనరీ నెంబర్ సిరీస్ అంటే మనకి తెలుసండి, ఇక్కడ బైనరీ నెంబర్ సిస్టమ్ అని చెప్తూ ఉంటాం. సో బైనరీ నెంబర్ సిస్టమ్ తీసుకునేటప్పుడు ద్విసంఖ్యామాన సంఖ్యామానంలో సో బైనరీ నెంబర్ సిస్టంలో మనం వాడేటువంటి సింబల్స్ ఎన్ని అంటే సింపుల్గా 0,1 అనే సింబల్స్ వాడతామండి. సో దీంట్లో యూజ్ చేసేటువంటి సింబల్స్ ఎన్ని అంటే 0,1. సో దీని యొక్క బేస్ నెంబర్ అని చెప్తూ ఉంటాం, ఆధార సంఖ్య అని చెప్తూ ఉంటాం. అంటే ఈ యొక్క బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క ఆధార సంఖ్య ఎంత అన్నప్పుడు మనం ఇక్కడ 2 వస్తుందండి. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క సింబల్స్ వచ్చి 0,1. సో బేస్ నెంబర్ విల్ బి 2 అవుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ సో అంటే ద్విసంఖ్యామాన సంఖ్య అండి. ఓకేనా, ద్విసంఖ్యామానం. ఓకే, ద్విసంఖ్యామానం అని చెప్తూ ఉంటాం. ఓకే రైట్. సో ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. సో యొక్క డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క సో దాంట్లో యొక్క బేస్ నెంబర్ ఎంత, దాంట్లో యూజ్ చేసే సింబల్స్ ఏంటి చూద్దామండి. సో దీంట్లో సింబల్స్ మనం 0 to 9 అండి 10 సింబల్స్ని వాడతాం. సో ఇక్కడ దీని యొక్క బేస్ నెంబర్ ఎంత అంటే 10 అని చెప్పాలి. అయితే ఇక్కడ మీకు బైనరీ నెంబర్ సిరీస్ రావాలి అంటే ఫస్ట్ మీకు ఇక్కడ కన్వర్షన్స్ రావాలండి. ఒక బైనరీ నెంబర్ సిస్టాన్ని సో డెసిమల్ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఒక డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క నెంబర్ని బైనరీ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకోగలిగితే ఈ యొక్క బైనరీ నెంబర్ సిరీస్ అనేది చాలా సింపుల్ అవుతుందండి. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ బైనరీ టు డెసిమల్ చేద్దామండి. సో బైనరీ టు డెసిమల్ చేయడానికి నేను ఇక్కడ ప్రయత్నిస్తాను. ఓకే, బైనరీ నుంచి మనం డెసిమల్ నెంబర్గా ఎలా కన్వర్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెటర్స్ ఎగ్జామ్ నేను 1001 అంటున్నానండి. ఇది ఏమిటంటే బేస్ 2 అనమాట, బైనరీ నెంబర్ సిస్టంలో ఉంది. సో దీన్ని నేను ఏం చేయాలంటే బేస్ 10లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి అంటే సో నెంబర్కి ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్ డిజిట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ 1 తీసుకోవాలి. 1కి డబల్ ఎంత అంటే 2, 2కి డబల్ ఎంత అంటే 4, 4కి డబల్ ఎంత అంటే 8 అండి. అప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0 అవుద్దండి. జనరల్గా మనం చేసేది ఇక్కడ 1 ఇంటూ 8 అండి ప్లస్ 0 ఇంటూ 4. ఓకేనా, 0 ఇంటూ 4 ప్లస్ అగైన్ 0 ఇంటూ 2 అండి. నా ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఓవరాల్గా 1 ఇంటూ 8 8 అవుతుంది, 0 ఇంటూ 4 0 అవుతుంది, 0 ఇంటూ 2 0 అవుతుంది, 1 ఇంటూ 1 1 అంటే ఓవరాల్గా ఎంత వచ్చిందంటే నాకు 9 వచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు రాసేటప్పుడు ఈ విధంగా రాయకుండా సింపుల్గా 0 టాప్ నెంబర్స్ని కట్ చేయండి, 1 టాప్ నెంబర్స్ని యాడ్ చేయండి. 8 + 1 ఎంత అంటే సింపుల్గా 9 అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక బైనరీ నెంబర్ 1001 బేస్ 2ని 9 బేస్ 10లోకి మార్చాము. అంటే బేస్ నెంబర్ 10 ఉంటే దాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం, బేస్ నెంబర్ 2 ఉంటే దాన్ని మనం బైనరీ నెంబర్ సిస్టమ్ అని చెప్తూ ఉన్నామండి. రైట్, ఇక్కడ ఒక్కసారి చూడండి, 110001 అంటున్నా. సో ఇది బేస్ 2లో ఉందండి. ఈ బేస్ 2 ఉన్నదాన్ని మనం దేంట్లోకి మార్చుకోవాలంటే సో బేస్ 10లోకి మనం కన్వర్ట్ చేయాలి. రైట్, ఇక్కడ చూడండి 1 2 4 8 16. 0 టాప్ నెంబర్ 4 కట్, 0 టాప్ నెంబర్ 2 కట్. సో 16 + 8 24, 24 + 1 ఎంత అంటే ఈ యొక్క నెంబర్ ఎంతకు సమానం అంటే సో 25కి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఆ విధంగా తీసుకుంటే నేను సమ్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి 110111. సో బేస్ 2 అండి. సో బేస్ 2 ఉంది అంటే బైనరీ నెంబర్ సిస్టంలో ఉన్నట్టు, దాన్ని మనం దేంట్లోకి మార్చిందంటే బేస్ 10 అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలోకి కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ 1 2 4 8 16. సో 0 టాప్ నెంబర్ 4 కట్టండి. అప్పుడు ఏమవుద్ది, 16 + 8 24, 24 + 2 26, 26 + 1 ఎంత అంటే 27. మనకి యొక్క నెంబర్ ఎంత అంటే 27 బేస్ 10గా మనం మార్చుకోవాలి. అంటే ఒక బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్గా మార్చాలి అంటే ఇక్కడ పైన టాప్లో ఏం చేస్తున్నాం అండి, 2^0, 2^1, 2^2, 2^3, 2^4 అంటే పవర్స్ ఆఫ్ 2 అనేది వరుసగా రాసుకుంటూ మనం డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అండి. సో 1 మోర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి 4 1s సింగిల్ 0 1 అండి. ఇప్పుడు ఇది బేస్ 2లో ఉంది. సో దాన్ని మనం దేంట్లోకి మార్చుకుంటాం అంటే సో బేస్ 10లోకి మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి ఇక్కడ 1 2 4 8 16 అండ్ 32. అంటే 0 టాప్ నెంబర్ ఇక్కడ 2 అవుతుందండి. ఇప్పుడు చూడండి 32 + 16 48, 48 + 8 56, 56 + 4 60, 60 ప్లస్ అంటే ఇక్కడ మనకు 1 అండి. అంటే ఇక్కడ
32, 16, 48, 56, 60 ప్లస్ 1. సో ఈ నెంబర్ దేనికి సమానం అంటే 61 బేస్ 10కి సమానం అని చెప్పాలి. అంటే ఒక బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్గా ఎలా కన్వర్ట్ చేయాలో ఇక్కడ మనం చూసామండి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తాను అంటే ఒక డెసిమల్ నెంబర్ని ఏ విధంగా మనం బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి అది తెలుసుకోగలిగితే మీరు ఇక ఈ యొక్క టాపిక్ ఏదైతే బైనరీ నెంబర్ సిరీస్ ఉందో చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. చూడండి, ఒక డెసిమల్ నెంబర్ సిస్టమ్ నెంబర్ని మనం బైనరీ నెంబర్ సిస్టంలోకి కన్వర్ట్ చేస్తున్నామండి. సో ఎలా కన్వర్ట్ చేయాలి? సో డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 24 తీసుకుంటా అండి. సో 24 బేస్ 10. సో దీన్ని దేంట్లోకి మార్చుతున్నాం? బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ 2లోకి కన్వర్ట్ చేయాలి. సో దేంట్లోకి అయితే కన్వర్ట్ చేయాలో ఆ నెంబర్ తీసుకొని సక్సెసివ్గా డివిజన్ చేయాలండి. సో 24ని మనం బేస్ 2కు మార్చాలంటే 2 అనే నెంబర్ ఇక్కడ 12 టైమ్స్, రిమైండర్ విల్ బి 0. మరలా 2 అనే నెంబర్ ఇక్కడ 12లో 6 టైమ్స్, రిమైండర్ విల్ బి 0. మరలా 2 అనే నెంబర్ ఇక్కడ 6లో 3 టైమ్స్, రిమైండర్ ఈజ్ 0. మరలా 2 అనే నెంబర్ ఇక్కడ 1 టైమ్, రిమైండర్ విల్ బి 1. సో ఎప్పుడైతే ఈ కార్నర్లో 1 వచ్చిందో ఆఫ్ చేయాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ రిమైండర్ వరకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు 24కి ఈక్వల్ అంటే బైనరీ నెంబర్ 1 1 0 0 0. బాటమ్ టు టాప్ తీసుకోవాలండి, టాప్ టు బాటమ్ కాదు. 1 1 0 0. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 65 అనుకుందామండి. సో 65 బేస్ 10 ఉంది. ఆ నెంబర్ని నేను ఇప్పుడు బేస్ 2లోకి మార్చాలండి. చూడండి, ఇక్కడ 65ని మనం 2లోకి మార్చాలి కాబట్టి 2తో సక్సెసివ్ డివిజన్. సో 232 సార్ 64, రిమైండర్ 1. మరలా ఇక్కడ 2 అనేది 16 టైమ్స్, 0 రిమైండర్. మరలా ఇక్కడ 2 అనే నెంబర్ 8 టైమ్స్, 0 రిమైండర్. మరలా 2 అనే నెంబర్ 4 టైమ్స్, 0 రిమైండర్. మరలా 2 అనే నెంబర్ 2 టైమ్స్, 0 రిమైండర్. మరలా 2 అనే నెంబర్ ఇక్కడ 1 టైమ్స్, 0 రిమైండర్. అంటే ఓవరాల్గా మనం 1 5 zeros 1 అండి. కాబట్టి ఈ యొక్క నెంబర్ ఏమవుతుందంటే 1 5 zeros 1 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో ఈ విధంగా ఒక బైనరీ నెంబర్ని డెసిమల్గా మార్చడం, డెసిమల్ నెంబర్ని బైనరీగా మార్చడం తెలుసుకోగలిగితే ఈ యొక్క బైనరీ నెంబర్ సిరీస్ క్వశ్చన్ చేయడం చాలా సింపుల్ అండి. రైట్, ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సో మొదటి ప్రశ్న మనకి ఏ విధంగా ఇచ్చాడు, ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ చూద్దామండి. సో నెంబర్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 1 అంట, తర్వాత 100 అంటే మనకి బేస్ 2 ఇవ్వకపోయినా ఇచ్చిన నెంబర్లు అన్నిట్లో 0,1 డిజిట్స్ ఉన్నాయి, ఆప్షన్స్ కూడా 0,1 ఉన్నాయి. కనుక ఈ యొక్క సిరీస్లో ఇచ్చినప్పుడు దీన్ని బైనరీ నెంబర్ సిరీస్గా మీరు ట్రీట్ చేయడానికి ప్రయత్నించండి. చూడండి, ఇక్కడ 1 100 11 0 11. నెక్స్ట్ నెంబర్ వచ్చి 1, సో 3 zeros 3 zeros అండ్ బ్లాంక్. రైట్ సార్. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 1 అనే నెంబర్ డెఫినెట్గా 1, ఎందుకంటే 1 into 1 విల్ బి 1. నా ఇక్కడ 1 122 244 488 అండి. అప్పుడు 4 to 1 కట్ అవుతుంది కదా, 4 to 1 కట్ అవుతుంది కనుక సో 1 into 8 విల్ బి 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 4 8 16. సో 0 టాప్ నెంబర్ 4 కట్టండి. సో 16 + 8 24, 24 + 2 26, 26 + 1 ఎంత అంటే 27గా తీసుకోవాలి. మరి ఇక్కడ చూడండి 1 2 4 8 16 32 and 64. Then 1 into 64 will be 64 అండి. సో we can express this number 1 power 3, 2 power 3 and 3 power 3. Here 64 means 4 power 3 అండి. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ వచ్చి 5 power 3. సో 5 power 3 మీన్స్ 125 అండి. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? 125 వచ్చిందండి, దాన్ని బైనరీ నెంబర్గా మార్చి చెప్పాలి. సో చూద్దామండి, ఇక్కడ 125ని బైనరీ నెంబర్గా మార్చుదాం. చూడండి 2తో 62 టైమ్స్ పోద్ది, రిమైండర్ 1. నెక్స్ట్ వన్ వచ్చి 2 31 టైమ్స్ అండి, 0 రిమైండర్. మరలా వచ్చి 2, సో 15 టైమ్స్ అండి, రిమైండర్ 1. మరలా 2 వచ్చేసరికి 7 టైమ్స్, రిమైండర్ 1. మరలా 2 వచ్చేసరికి 3 టైమ్స్, రిమైండర్ 1. మరలా 2 వచ్చేసరికి 1 టైమ్ రిమైండర్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు వెళ్ళాలండి. సో 1 1 1 1 1 0 1 అంటే 5 1s అండ్ 0 1 అండి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. సో సారీ చాయిస్ 1 కాదు ఇక్కడ. సో 5 1s 0 1 అంటే ఇక్కడ మనకి 5 1s 0 1 మీన్స్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆప్షన్ ఓకే సెకండ్ క్వశ్చన్ 10 11 101 111 అండ్ 1011 అండ్ బ్లాంక్.
సో వాట్ అబౌట్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ ద గివెన్ బైనరీ నెంబర్ సిరీస్? సింపుల్ అండి. సో డెసిమల్స్గా మార్చుదాం. సో 1 2 హియర్ 1 into 2 will be 2. Now 1 and 2, so 2 plus 1 will be 3. Now here 1 2 4, then 4 plus 1 will be 5. Now here 1 2 4, so 4 plus 2 plus 1, total value 7. Now here 1 2 4 8 and 8 plus 2 10, 10 plus 1 will be here 11 and so 2 3 5 7 11. Next number will be following prime number 13 and సో ఇప్పుడు మనం 13ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలండి. సో 13ని బైనరీ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ సింపుల్గా 2 6 times రిమైండర్ 1. హియర్ ఆల్సో 2 3 times 0 రిమైండర్. హియర్ 2 1 times 1 రిమైండర్. సో మీన్స్ వెరీ సింపుల్, 11 సింగిల్ 0 1 అండి. 1101 అంటే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ వన్ సింపుల్గా ఇచ్చాడు ఇక్కడ 1 0 1 00. నెక్స్ట్ 1 ఓకేనా, రైట్, సారీ అండి. సో 100 తర్వాత 110, సో 100. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 1010 అండ్ ప్లాన్. రైట్ ఫ్రెండ్స్, సో వెరీ సింపుల్ అండి ఇక్కడ. సో ఈ నెంబర్ 1 2, సో 1 into 2 విల్ బి ప్రోడక్ట్ ఈజ్ 2. హియర్ 1 2 4 అండి. సో 1 into 4 విల్ బి 4. నౌ హియర్ 1 2 4, సో 4 plus 2 విల్ బి 6. Here 1 2 4 8 and 1 into 8 will be 8. Now here 1 2 4 8 and 8 plus 2 will be 10. So these numbers are successive even number. 2 4 6 8 10 and next even number will be 12 అవుతుంది. మరి ఇప్పుడు 12 అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే, సో 12ని కన్వర్ట్ చేయాలండి. సో 12ని కన్వర్ట్ చేయాలి అంటే సింపుల్గా 2 6 times 0 రిమైండర్. సో హియర్ 2 3 times 0 రిమైండర్. హియర్ 2 విల్ బి 1 time రిమైండర్ 1. అంటే ఇక్కడ వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 1100 అండి. సో 1100. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 1100 ఎక్కడుందండి? ఆప్షన్ 1 ఉంది. సో బైనరీ నెంబర్ సిరీస్ అనేది మనం ఏవైతే మనం ఒక 5 దీనికి ముందుగా 5 కేటగిరీస్ నేర్చుకున్నామో వాటిలో ఏదైనా కానీ మనకి బైనరీ సిరీస్ కాన్సెప్ట్తో అయితే మనకి క్వశ్చన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. డిఫరెంట్ సిరీస్ అవ్వచ్చు, లేదా సో డిజిట్ లాజిక్ అవ్వచ్చు, కాంబినేషన్ అవ్వచ్చు, ప్రోడక్ట్ అవ్వచ్చు, స్క్వేర్స్ క్యూబ్ సిరీస్, ఈ 5 ఏదో ఒకటి మనకి ఇక్కడ బైనరీ నెంబర్ సిరీస్ రూపంలో ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. ఫోర్త్ వన్ చూడండి. 11 1001. నెక్స్ట్ వన్ 11011. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 101. సో 0001 అండ్ బ్లాంక్. వెరీ సింపుల్ అండి. సో చూడండి ఇక్కడ, సో 1 and 2, so 2 plus 1 will be 3. Now here 1 2 4 and 8 అండి. సో 8 plus 1 will be 9. Here 1 2 4 8 16. సో 4 cut అండి. 16 plus 8 24. 24 plus 3 here 27. Now here 1 2 4 8 16. Okay, so 32 and here 64. So 64 16 and 1 అండి. 64 plus 16 80. 80 plus 1 will be 81. So means very simple. Here 3 power 1, 3 power 2, 3 power 3 and 3 power 4. So means next number will be 3 power 5 అండి. So 3 power 5 means 243. కనుక 243ని మనం ఇక్కడ సింపుల్గా ఏం చేయాల్సి వస్తుందంటే, సో మనం బైనరీ నెంబర్ సిరీస్గా అంటే బైనరీ నెంబర్గా మనం ఇక్కడ కన్వర్ట్ చేయడానికి అయితే ఇక్కడ మనం ప్రయత్నిద్దామండి. సో బైనరీ నెంబర్గా ఇక్కడ మనం కన్వర్ట్ చేద్దాం. చూడండి 343. సో డెఫినెట్గా 2 అనేది 1 time. సో ఇక్కడ 1 రిమైండర్ 14. 2 7 times 2 1 time అండి. ఓకే, సో అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే ఓవరాల్గా నెంబర్, సో 343 మీన్స్ సో 2 1 time 7 times 1 రిమైండర్ విల్ బి 1. నౌ అగైన్ హియర్ 2. సో 2 8s are 16. Now 2 5s are 10. Again remainder is 1. Now here also same. So 2 4 times, 2 2 times, remainder will be 1. Now here also same. So 2 will be 2 times, 1 time, 0 remainder. Here also same. 2 10 times, remainder 1. Here also same. 2 5 times, 0 remainder. Okay now. Now again 2. So 2 times, 1 remainder. Again 2 1 time, so 0 remainder. So means very simple and here we can express 343 10 10 10 111. Okay, 10 10
1011 అండి. ఇది మనం 343గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, అంతే కదా. రైట్, ఒక్కసారి చూడండి. సో 243 కదా, మనం 343 చేసాం. సారీ అండి, ఇక్కడ మనం చేయాల్సింది ఓన్లీ 243 అండి. సో 343 కాదు, ఇక్కడ మనం సో రాంగ్ నెంబర్ తీసుకున్నాం కనుక ఈ యొక్క ప్రశ్నలో మనం ఇక్కడ జాగ్రత్తగా తీసుకోగలిగితే ఇక్కడ సో 3 అండి 243 అండి, నాట్ 343. సో 243ని మనం ఇక్కడ 2తో చేసినప్పుడు చూడండి, ఇక్కడ 2 అనే నెంబర్ 1 టైం, 4లో 2 టైమ్స్ అండ్ అగైన్ వచ్చి మనకి ఇక్కడ 1 టైం అండి కనుక ఇక్కడ రిమైండర్ 1. సో మరలా ఇక్కడ 2 60 టైమ్స్, రిమైండర్ 1. సో నెక్స్ట్ ఇక్కడ 2 అనేది 30 టైమ్స్, 0 రిమైండర్. హియర్ విల్ బి సో 15 టైమ్స్, 0 రిమైండర్. హియర్ ఇట్ విల్ బి సో 2 7 టైమ్స్, 1 రిమైండర్. సో 2 will be 3 times 1 remainder. సో 2 will be 1 time remainder 1. అంటే వెరీ సింపుల్ అండి, ఇక్కడ 4 1s 0011. సో 4 1s 0011 అంటే ఆప్షన్ 1 అండి, 4 1s 0011. కనుక ఆన్సర్ విల్ బి చాయిస్ 1 అనేది ఈ యొక్క బైనరీ నెంబర్ సిరీస్కి తీసుకోవాలి. మొదట నేను 343 తీసుకున్నాను, బట్ ఇక్కడ యాక్చువల్గా 3/5, సో 243నే అవుతుందండి. నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. 10 110 1100. Now 10100. So next number will be 1111 single 0 and blank. Right friends. So ఒక్కసారి చూడండి, ఇక్కడ 1 and 2 అండి. So 1 into 2 will be 2. Now here 1 2 4. So 4 plus 2 will be 6. Now here number 1 2 4 and 8 and 8 plus 4 will be 12. Now here now number 1 2 4 8 and 16. Now 16 plus 4 and 20. Now here 1 2 4 8 and 16. So 16 plus 4 20, 28 plus 2 30 అండి. కానీ ఈ నెంబర్స్ ఏం తీసుకోవచ్చు అంటే వెరీ సింపుల్ అండి. దీస్ నెంబర్స్ ఆర్ n square plus n ఫార్మేట్ నెంబర్. యూ కెన్ ఎక్స్ప్రెస్ 2 as 1 square plus 1. 6 as 2 square plus 2, 4 plus 2 6 అండి. 12 3 square plus 3. Now here 20 means 4 square plus 4 అండి. Now here 30 means 5 square plus 5. ఇక్కడ ఆ ప్రకారం తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి మనం 6 square plus 6 అండి. సో 6 square plus 6 means 36 plus 6 will be 42. కనుక 42ని మనం బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేద్దామండి. 42ని కన్వర్ట్ చేయాలంటే 2 21 times 0 remainder. Now again 2 will be 10 times 1 remainder. Again 2 will be 5 times 0 remainder. Again 2 will be 2 times 1 remainder. Again 2 will be 1 time 0 remainder. So your answer will be 101010. So answer is 101010. So answer is 101010 means choice 1 is the correct answer అండి. రైట్, నౌ 6th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 10 1010 1111 1000 100 అండ్ బ్లాంక్. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, 1 2 అండి. సో దిస్ నెంబర్ విల్ బి ఈక్వల్ టు 2. Now here 1 2 4 and 8 అండి. సో 8 plus 2 will be 10. Now here 1 2 4 8 and 16. Now 16 plus 8 24, 28 plus 2 30. Now next ఇక్కడ వచ్చేసరికి 1 2 4 8 16 32 and 64. So 64 and 4 అండి. సో 64 plus 4 will be 68 అండి. So we can express 2 as 1 power 3 plus 1, 10 as 2 power 3 plus 2, 30 as 3 power 3 plus 3. Next 68 means 4 power 3 plus 4 అండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 5 power 3 plus 5, 125 plus 5 will be 130 అండి. కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం 130 తీసుకోవాలి. 130ని మనం బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ 130ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయటం సింపుల్. 265 times అండి. ఓకే, రిమైండర్ విల్ బి 0. Now here 2 will be 32 times, remainder is 1. Here 2 will be 16 times, 0 remainder. Here 2 will be 8 times, 0 remainder. Here 2 will be 4 times, 0 remainder. Here 2 will be 2 times, 0 remainder. Here 2 will be 1 times, 0 remainder. So your answer will be 1 5 zeros 1 0. So here your answer 1 5 zeros 1 0 అండి. 1 5 zeros 1 0 means answer will be చాయిస్ 1లో మనకి 1 5 zeros and 1 0 ఉందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ అండి. 1 100 1001
అండ్ 1 4 zeros అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 1 అనే నెంబర్ ఇక్కడ 1 అవుతుంది. సో 1 2 4 అండి. సో దిస్ నెంబర్ విల్ బి ఈక్వల్ టు 4. నౌ హియర్ 1 2 4 అండ్ 8. 8 plus 1 will be 9. Now here 1 2 4 8 and 16. 1 into 16 will be 16. So 1 square 1, 2 square 4, 3 square 9. Here 4 square 16. So next number will be 5 square. So 5 square means 25 అండి. సో 25 మనం సింపుల్గా 11001గా రాయొచ్చండి. సో 11001 అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనం 25ని మనం బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇలా మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, 2 12 times, remainder 1. Now here 2 will be 6 times, remainder 0. Here 2 will be 3 times, remainder 0. Here 2 will be, so 1 time, remainder 1. So ఈ బాటమ్ నెంబర్ నుంచి ఫస్ట్ రిమైండర్ వరకు వెళ్ళాలి. సో 11001 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 11001 మీన్స్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 8th క్వశ్చన్ చూడండి. 1 1 1 101, నెక్స్ట్ నెంబర్ 111, నెక్స్ట్ నెంబర్ 1001 అండ్ బ్లాంక్. వెరీ సింపుల్ అండి. చూడండి, ఇక్కడ 1 అనే నెంబర్ ఇక్కడ డెఫినెట్గా 1 అవుతుంది. నౌ ఇయర్ 1 2 మీన్స్ 2 plus 1 will be 3. నౌ ఇయర్ 1 2 4, సో 4 plus 1 will be 5. నౌ ఇయర్ 1 2 4 అండి. 4 plus 2 plus 1 7. నౌ 1 2 4 8. 8 plus 1 will be 9. సో ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ సక్సెసివ్ ఆడ్ నెంబర్. ఆఫ్టర్ 9 నెక్స్ట్ నెంబర్ విల్ బి 11 అండి. సో 11ని మనం బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలండి. సో ఆన్సర్ 1 1 కాదండి. సో 2 5 times, రిమైండర్ విల్ బీ 1. హియర్ 2 2 times, రిమైండర్ విల్ బీ 1. Now here 2 will be 1 time, remainder 0. So your answer will be for the number decimal number 11 1011. So 1011 base 2 is the correct answer అండి. సో 1011 means ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు బైనరీ నెంబర్ సిరీస్ అనేది నెంబర్ సిరీస్ సంఖ్యా శ్రేణిలో చాలా సింపుల్గా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా కన్వర్స్ చేసుకొని ఆ యొక్క సిరీస్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో, ఏ లాజిక్ ఫాలో అవుతుందో అబ్జర్వ్ చేయగలిగితే చాలా సింపుల్గా డెసిమల్ నెంబర్ వస్తుంది. ఆ డెసిమల్ నెంబర్ని మళ్ళీ బైనరీ నెంబర్గా మనం కన్వర్ట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ చూడండి, 9th క్వశ్చన్. 101 1000 అండ్ 1011. సో నెక్స్ట్ వన్ 1110 అండ్ బ్లాంక్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అంటే 1 2 4 అండి. సో 4 plus 1 will be 5. నౌ 1 2 4 8 అండి. సో 1 into 8 will be 8. నెక్స్ట్ నెంబర్ 1 2 4 8 అండి. 8 plus 2 plus 1 11 హియర్. నెక్స్ట్ నెంబర్ 1 2 4 8 అండి. 8 4 12, 12 plus 2 will be, సో మనకి ఇక్కడ 14 వస్తుందండి. 12 plus 2 14. సో ఇక్కడ నెంబర్స్ అబ్జర్వ్ చేయగలిగితే 5 8 అంటే +3 అండి. 8 11 మీన్స్ +3. 11 14 మీన్స్ +3. సో నెక్స్ట్ నెంబర్ డెఫినెట్లీ +3 అయినప్పుడు 17 అవుతుంది. కనుక మనం ఇప్పుడు 17ని కన్వర్ట్ చేసి బైనరీ నెంబర్లో చెప్పాలండి. సో 17 చూడండి ఏమవుతుందో, 2 8 times, రిమైండర్ 1. So now 2 will be 4 times 0 remainder. Here 2 will be 2 times 0 remainder. Here 2 will be 1 times 0 remainder. So your answer will be 1001 అండి. సో 1001 అంటే ఆప్షన్ నెంబర్ 1001 అండి. సో ఆన్సర్ విల్ బి చాయిస్ టు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో 10th క్వశ్చన్ చూడండి. రైట్, సో 10th క్వశ్చన్. సో మనకి 11 క్వశ్చన్స్ ఇచ్చాడండి ఇక్కడ. ఓకే, 10th క్వశ్చన్ చూద్దాం. నౌ 1 10 110 అండ్ 11 అండ్ బ్లాంక్. వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ 1 అనే నెంబర్ డెఫినెట్గా 1కి ఈక్వల్ అండి. నా ఇక్కడ 1 2 అన్నప్పుడు ఈ నెంబర్ 2కి ఈక్వల్ అవుతుంది. నా 1 2 4 అండి. సో 4 plus 2 will be 6. Now here 1 2 4 8 and 16. So 16 plus 8 will be 24 అండి. సో మరి చూడండి 1 2 6 24 అవుతుంది. మరి ఏం చేస్తే అయ్యిందండి 24? సింపుల్, 1 2s are 2, 2 3s are 6, 6 4s are 24. సో 24 5 times అండి. ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 కాబట్టి ఇంటూ 5. 24 5s are 120. సో ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, 120ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. సో వెరీ సింపుల్ అండి. 120ని మనం బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలంటే 2 6 times 60 times 0 రిమైండర్. నౌ హియర్
230 times, here also 0 remainder. Now here will be 215 times, 0 remainder here. So 2 7 times, 1 remainder. Now here 2 will be 3 times, so remainder will be 1. Now here 2 will be, so 1 times, so 1 remainder. So your answer will be, so 111100. So 111100 means, so answer choice 2 is the correct answer అండి. సో 111100 120 యొక్క సో బైనరీ నెంబర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక బైనరీ నెంబర్ సిస్టాన్ని డెసిమల్ నెంబర్ సిస్టంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా ఒక డెసిమల్ నెంబర్ సిస్టాన్ని బైనరీ నెంబర్ సిస్టంలోకి ఎలా కన్వర్ట్ చేయాలో మీరు నేర్చుకోగలిగితే చాలా సింపుల్గా ఈ యొక్క నెంబర్ సిరీస్ అనే టాపిక్ అయిపోతుందండి. కాబట్టి ఇప్పుడు నేను చేసినటువంటి వీడియో మీకు ఇక్కడ సో బైనరీ నెంబర్ సిరీస్లో ఈ యొక్క వీడియో అనేది వీడియో 7 అండి. సో ఫస్ట్ 6 వీడియోస్ వాచ్ చేసిన తర్వాత మాత్రమే ఇంకో వీడియో 7కి వచ్చి మీరు వాచ్ చేయడానికి అయితే ఇక్కడ ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.